అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే హౌసెస్ 2 హౌసెస్ అండి. అయితే మీకు వీడియో తీసి పెట్టేది ఒక హౌస్ పెడుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 హౌసెస్ ఒకేలా ఉంటాయండి. కట్టుబడి అంతా కూడా. కొత్తగా వచ్చే వాళ్ళు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అదేవిధంగా మరి కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ ద్వారా మాకు అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పైన ఫాలో అని క్లిక్ చేస్తే కనుక మీకు ప్రతి అప్డేట్ వస్తుందండి. ఓకే సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందండి. 150 గజాలండి. 30x45 కొలతలతో మనకి హౌస్ అనేది ఉండడం జరిగిందనమాట. కార్ పార్కింగ్ ఉందండి. అదేవిధంగా మీకు ఎంట్రన్స్ బైక్ పార్కింగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉందన్నమాట. ఓకేనండి. సో పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్, అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ అంతా కూడా ప్రజెంటు జరుగుతూ ఉంది. ఓకేనండి. ఎంట్రన్స్ అంతా టేకు గుమ్మం అండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టైల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పైన ఎంతవరకు వర్క్ అయింది ఏంటనేది అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అంత వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఓకేనండి. ఇది 150 గజాలండి. పడమర ఫేసింగ్ అనమాట. మనకి ఏలూరులోనే మున్సిపాలిటీ పరిధిలోనే మనకి ఈ హౌస్ అమ్మకానికి ఉందండి. సో మరి ఈ హౌస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు ఏ విధంగా బెడ్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఇచ్చారు ఏంటనేది మీకు చూపిస్తాను. సో డోర్స్ లాక్ చేసే విధానంలో కూడా మీకు చక్కగా డిజైనబుల్గా ఉండేటువంటి తలుపులు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. దీనికి ప్రజెంట్ సీలింగ్ చూసుకోవచ్చు, అలమార్లు చూసుకోవచ్చు అండి. మీకు కబోర్డ్స్తో కావాలనుకుంటే కబోర్డ్స్తో ఇస్తారు. లేదు వితౌట్ కబోర్డ్స్ అంటే కనుక మీకు కొంచెం ప్రైస్ కూడా తగ్గుద్దండి. ఓకే. సో దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది దీంట్లో ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఇలా కనిపిస్తుందండి, ఇంకా వర్కింగ్లో ఉందన్నమాట. దీనికి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ అయితే వస్తుంది అనమాట. సో టైల్స్ అయితే ఆల్మోస్ట్ వాల్ ఎంతవరకు అయితే ఉంది అంతవరకు ఉంది. హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి ట్యాప్స్ కనెక్షన్స్ ఉన్నాయి, గేజర్ కోటింగ్స్ ఉన్నాయి. ఓకేనండి. వెంటిలేషన్కి చక్కగా విండో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో అదేవిధంగా మెయిన్ విండోస్కి వచ్చేసేపటికి సేఫ్టీ గ్రిల్స్ వస్తాయండి. అదేవిధంగా విండో గ్లాసెస్ వస్తాయి. అదేవిధంగా మస్కిటో మెసెస్ వస్తాయండి. ఓకే. సో అన్ని విండోస్కి అండి. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అండి. ప్రజెంట్ ఆ విధంగా ఇస్తూ ఉన్నారు. మీకు కావాలి అనుకుంటే కనుక కబోర్డ్స్ చేసి కూడా ఇస్తారండి. అంటే మీకు కబోర్డ్స్ అయితే కనుక 60 లక్షలు చెప్తా ఉన్నారు. వితౌట్ కబోర్డ్స్ అయితే మనకు రేట్ అయితే తగ్గుద్దండి. 2.5-3 లక్షల దాకా రేట్ అయితే తగ్గుద్ది అనమాట. సో స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ అనేది మీరు ఫిక్స్ అవ్వద్దు. ఓకేనండి. ఎవరైనా మాకు రేటు మంచిగా చూసి ఇవ్వండి కనుక సిట్టింగ్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకొని రేటు తగ్గించుకోవచ్చండి. ఓకేనండి. సో ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకేనండి. ఇందులో కూడా 6x6 మంచం పడుతుంది. స్పేసియస్గానే ఉందండి. మీకు ఇక్కడ సపరేట్గా ఉన్నటువంటి పార్టీషన్ వాళ్ళకి వచ్చేసేసి గుమ్మం గ్రానైట్ గుమ్మం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది డైనింగ్ ఏరియా అండి. ఆ చివర కనిపిస్తూ ఉన్నది మీకు కిచెన్ అనమాట. కిచెన్ చూసుకున్నట్టయితే గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనమాట. మీరు మొత్తం అంతా చూడవచ్చు. పైన కూడా స్పేస్ ఇవ్వడం జరిగిందండి వస్తువులు పెట్టుకోవడానికి. రైట్ సైడ్లో మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మీకు సింక్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా లేదు అంటే రెడీమేడ్గా చేయించినటువంటి పూజా మందిర్ లాంటిది ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. సో ఇది డైనింగ్ హాల్ అండి. పైన అల్మార్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒక 4-5 ఒకేసారి కూర్చొని భోజనం చేసేంత స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా ఈశాన్యంలో అక్కడ పూజా మందిర్ కట్టించారండి. ఓకేనండి. మీరు అక్కడైనా పూజ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనండి. సో కన్వీనియంట్ అయితే బాగుంది. ఇక్కడైతే మీకు 4 to 5 feet వరకు కూడా ఇక్కడ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాళ్ళకి ఇంటికి. ఓకేనండి. అదేవిధంగా బోరు కూడా ఇచ్చారండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. బయట కూడా మరొక బాత్రూమ్ వస్తుందండి. అది మీకు ఆగ్నేయ మూలలో మీకు మరొక బాత్రూమ్ వస్తుంది. అది కామన్గా ఇంటికి వచ్చే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.